కూడా నమస్కారం. ఈరోజు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు మీడియా మిత్రులందరికీ కూడా అభినందనలు. ఎందుకు ఈ మాట అంటున్నంటే, మీరు చాలా గొప్పగా ఈ భారత రాష్ట్ర సమితి బయట పెడుతున్న వరుస కుంభకోణాల గురించి నిజాలను నిర్భయంగా చెప్తున్నందువల్ల ప్రభుత్వం దిక్కుతోచక దొడ్డిదారిన కూడా కొన్ని పనులు చేసే ప్రయత్నం చేసినప్పటికి కూడా అవి సఫలం కాకపోవడంతో ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల దగ్గరికి పోయి వాళ్ళకు న్యాయం చేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతున్నది. దానికి ఒక 2-3 ఉదాహరణలు ఇప్పుడు జరగబోయే ప్రెస్ మీట్లో నేను చెప్తాను. మీ అందరికి కూడా తెలుసు, ఈ తెలంగాణలో 2000 కోట్ల గురుకుల కుంభకోణం అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉన్నది. ఇంతకుముందు ఇదే వేదిక మీద మీ అందరి ద్వారా తెలంగాణ ప్రజలకు ఈ కుంభకోణం యొక్క వివరాలన్నీ కూడా చాలా వివరాలతో మేము ప్రజల ముందర పెట్టడం జరిగింది. దీనికి ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు అసలు కుంభకోణమే లేదు, కేవలం మేము 687 కోట్ల కాంట్రాక్టులు మాత్రమే ఇచ్చాము, కానీ మతి లేకుండా హరీష్ రావు గారు, ప్రవీణ్ కుమార్ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. వాళ్లకు నేను పిల్లలకు న్యాయం చేయడం ఇష్టం లేదు అని చెప్పి ఒక 2 వారాల క్రితం ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇనాగరేషన్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అంతకన్నా ముందు మరి లక్ష్మణ్ కుమార్ గారిని, పాపం అజరుద్దీన్ గారిని పంపించి వాళ్ళతో కూడా ఇదే మాటే వాళ్ళే వేయించారు, వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి. అక్కడ కూడా వాళ్ళతో ఏం చెప్పారు, మేము పిల్లలకు న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం, మేము కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం, అవి పెంచాం, ఇవి పెంచాం, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ఇష్టం లేదని చెప్పేసి అసలు పిల్లలకు రావాల్సిన న్యాయమైన వస్తువులు మేము అందిస్తుంటే మీరు కక్ష కట్టి వాళ్ళకు రాకుండా చేస్తున్నారు అని చెప్పి మా మీదనే దుమ్మెత్తిపోయే ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత భారత రాష్ట్ర సమితి మీద ఉంది. ఇక ఇప్పటికీ స్కూలు స్టార్ట్ అయ్యి దాదాపుగా ఇంటర్మీడియట్ కాలేజీలు స్టార్ట్ అయ్యి దాదాపుగా 26 రోజులు అవుతుంది. మరి పాఠశాలలు స్టార్ట్ అయ్యి 10 రోజులు అవుతుంది. ఇంతవరకు పిల్లలకు పాఠ్య పుస్తకాలు, కొన్ని చోట్ల నోటు పుస్తకాలు తప్ప చాలా చోట్ల కూడా యూనిఫామ్ కానీ, అదేవిధంగా మరి పీటీ డ్రెస్సులు కానీ, నైట్ డ్రెస్సులు కానీ, బెడ్షీట్స్ కానీ, టవల్స్ కానీ, కార్పెట్స్ కానీ ఏవి రాలేదు. ట్రంక్ బాక్సులు, పిల్లలు తమ వస్తువులు, తమ బట్టలు, అదేవిధంగా నోటు పుస్తకాలు కానీ, విలువైన వస్తువులు, తల్లిదండ్రులు ఇచ్చిన విలువైన వస్తువులు పెట్టుకోవడానికి ట్రంక్ బాక్సులు కానీ, అదేవిధంగా పుస్తకాలు మోసుకొని పోవడానికి ఇవ్వవలసిన స్కూల్ బ్యాగ్స్ కానీ, ఆటలు ఆడుకునేటప్పుడు వేసుకోవాల్సిన సాక్స్ మరియు బూట్లు కానీ, అదేవిధంగా ఫుడ్ ప్రొవిజన్స్, యూనిఫాము ఇవన్నీ ఇంకా అవ్వలేదు. నిజానికి నవ్వొస్తుంది. ఇప్పటికి కూడా చాలా జిల్లాల్లో ఇప్పటికి కూడా పప్పు దినుసులు, ఉప్పు, కారం, నూనె ఇవన్నీ కూడా ఎవరు కాంట్రాక్ట్ ఇవ్వాలి అనేది ఇప్పుడు జరుగుతున్నాయి కాంట్రాక్ట్లు. స్కూల్స్ ఓపెన్ అయ్యి దాదాపుగా 1 రోజులు అవుతుంది. పిల్లలు వచ్చినారు స్కూళ్ళల్లో. పప్పు ఎవరు ఇవ్వాలి, ఉప్పు ఎవరు ఇవ్వాలి, కూరగాయలు ఎవరు ఇవ్వాలి, మటన్ ఎవరు ఇవ్వాలి, చికెన్ ఎవరు ఇవ్వాలి అనేది ఇప్పటికి కూడా నడుస్తూనే ఉన్నాయి కాంట్రాక్ట్లు. అక్కడ కూడా ఎన్నో గడబడులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా వ్యవస్థ గాడిలో పడలేదు. నేను చాలాసార్లు ఈ వేదిక మీద చెప్పిన, కేసీఆర్ గారి హయాంలో ఈ విధంగా జరగలేదు. రేవంత్ రెడ్డి గారు, మీరు నన్ను ఏమన్నా పర్వాలేదు, మీరు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా పర్వాలేదు, ఈ మాట మాత్రం మళ్ళీ చెప్తా. ఎందుకంటే ఆ హయాంలో నేను అధికారిని. ఇప్పుడు మీరు ఏ సవ్యసాచి ఘోష్ గారితోనైతే మీరు ఈ పనులన్నీ చేయిస్తున్నారో, నేను ఆ విధంగానే ఆ రోజుల్లో మేమందరం అధికారులుగా పనిచేసినాం, కానీ మీలాగా ఎప్పుడు పని చేయలేదు. అప్పట్లో ఏప్రిల్ నెలలోనో, మార్చి నెల లేదా ఏప్రిల్ నెలలో, జనవరి, ఫిబ్రవరి, మార్చి లోపల రాబోయే విద్యా సంవత్సరానికి ముందరనే ప్లాన్ చేసుకునే వాళ్ళం.
మీరు ఇప్పటికీ పిల్లలకు ఏం కావాలనే దాని మీద ఒక స్పష్టమైన అవగాహనకు రాలేకపోతున్నారు. ఇది మొట్టమొదట మీరు యాక్సెప్ట్ చేయాలి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ తెలంగాణలో ఇప్పటికీ 15 మంత్రులు ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రితో గారు కలిపి. నా రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే, మఫత్ లాల్ అన్నటువంటి 16వ మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయించండి. అదేవిధంగా ఈ రమేష్ జైను, నిరంజన్ జైను వీళ్ళతో కూడా వాళ్ళని మంత్రులుగా చేర్చండి. మీరు వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తారో ఎమ్మెల్సీలు ఇవ్వరో మీ ఇష్టం, వాళ్ళని మంత్రులుగా పెట్టుకోండి. మీకు ప్రాణాలు చల్లగా ఉంటాయి, మీకు కావాల్సిన పనులన్నీ వాళ్ళే చేసి పెడతారు. ఈ మంత్రులను అనవసరంగా ముందర పెట్టి వీళ్ళతోని మీరు వెనక గూడుపూటాన్ని నడిపే కార్యక్రమాలు చేయడం కన్నా డైరెక్టు మఫత్ లాల్కు, అదేవిధంగా నిరంజన్ జైన్కు, అదేవిధంగా రమేష్ జైన్కు వీళ్ళకే మంత్రి పదవులు ఇవ్వండి, అయిపోతుంది. వాళ్ళే దేశమంతా తిరిగి తీసుకొని వస్తారు, డబ్బులు తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తారు వెనక నుంచి మూటలల్లా. అట్లనే బడ్జెట్లో కూడా కాంగ్రెస్ పార్టీ కేటాయింపులు ఎన్ని, రేవంత్ రెడ్డికి సబ్ హెడ్ పెట్టి ఈ కేటాయింపులు ఎన్ని, ఇన్ని పైసలు వీళ్ళకు పోవాలి, ఇన్ని పైసలు వీళ్ళకు పోవాలి, మూటలు మోయడానికి ఇన్ని గన్ని బ్యాగులు కావాలి అని చెప్పి మీరు పెట్టండి. ఇవన్నీ తెలంగాణ ప్రజాస్తిని ఈ విధంగా దోచుకునే ఒక పథకం ఉంది. ఆ పథకంలో ఈ బడ్జెట్లో మల్లు బట్టి విక్రమార్కతోని ప్రవేశపెట్టండి. ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు? ఇప్పుడు మనం పిల్లలకిచ్చే వస్తువుల గురించి చూద్దాం. ట్రంక్ బాక్సెస్, యుటెన్సిల్స్, ఇది గతంలో కొన్ని గురుకుల పాఠశాలలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి, సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అన్ని శాఖలు కూడా ఒకటే ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్కి తీసుకొచ్చాడు. ఇక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అయితే దాని మీద మరొక బ్లాక్ బస్టర్ సినిమా తీయచ్చు. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అన్ని పాఠశాలలకు అన్నప్పుడు దాంట్లో ఎస్సీ పాఠశాలలు వస్తాయి, ఎస్టీ పాఠశాలలు వస్తాయి, బీసీ పాఠశాలలు వస్తాయి, మైనారిటీ పాఠశాలలు వస్తాయి, ఇంకా అన్ని పాఠశాలలు వస్తాయి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి మీద విమర్శలు వస్తున్న ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను, అజరుద్దీన్ను, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ను ముందర తీసుకొచ్చి పెడుతున్నాడు. కానీ ఈ డబ్బులు వచ్చే వ్యవహారం ఉన్నప్పుడు, ఈ డబ్బులు ఏ విధంగా రావాలన్నప్పుడు మాత్రం ఏదో స్టార్ హోటళ్ళల్లో మీటింగ్లు అవుతున్నాయి. ఆ స్టార్ హోటళ్ళల్లో మీటింగ్లు అయినప్పుడు ఈ స్టార్ హోటల్ మీటింగ్లలో వీళ్ళు ఎవ్వరికి కూడా తెలియదు. అక్కడ ఒక జీవో తయారవుతుంది. ఆ జీవో ముసాయిదా సెక్రటరియట్కి వస్తుంది. సెక్రటరియట్ నుంచి సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు ఆ ముసాయిదా జీవోను ఫైళ్ళన్నీ సర్క్యులేట్ చేస్తారు. మరి సర్క్యులేట్ చేసినప్పుడు మరి పొన్నం ప్రభాకర్ గారి దగ్గర కూడా పోవాలిగా ఫైలు, అజరుద్దీన్ గారి దగ్గర కూడా పోవాలి కదా ఫైలు, మరి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి దగ్గర కూడా పోవాలి కదా ఫైలు. కేవలం మీకు ఇష్టమైన అధికారులకు వాళ్ళని ఫైల్ స్టార్ట్ చేయమని చెప్పి ఆ ఫైలును డైరెక్ట్గా ముఖ్యమంత్రికి ఇచ్చేసి ముఖ్యమంత్రితో సైన్ చేయించి రోబస్ట్ జీవో ఒకటి తీసేయించి పెట్టేశారు. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే, పొన్నం ప్రభాకర్ గారి సిగ్నేచరే ఉండదు ఇందులో. ఆయన బీసీ సంక్షేమ శాఖ మంత్రి. ఈ వస్తువులన్నీ బీసీ సంక్షేమ శాఖకు కూడా పోతాయి. అజరుద్దీన్ సిగ్నేచరే ఉండదు, కానీ అజరుద్దీన్ డిపార్ట్మెంట్కు ఇవన్నీ కూడా పోతాయి. అంటే ఏ ఫైల్ అయితే తమకు లాభం జరుగుతుందో ఆ ఫైల్లో వీళ్ళ సిగ్నేచర్లు ఉండవు, కేవలం ముఖ్యమంత్రి గారి సిగ్నేచర్ ఉంటుంది. ఇది రెండవ విషయం తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. ఇక మూడవది, ఈ తెలంగాణలో మేము ఎందుకు నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఇంత గట్టిగా కొట్లాడుతుంది ఈ స్కామ్ విషయంలో అంటే, ప్రజలందరూ కూడా గమనించాలి. ఇందులో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి ఏమో పిల్లలకు న్యాయబద్ధంగా కేసీఆర్ హయాంలో ఏ విధంగా అయితే వస్తువులు వచ్చినాయో ఆ వస్తువులు న్యాయబద్ధంగా పిల్లలకు మొదటి రోజే రావాలనేది మొట్టమొదటి లక్ష్యం. నాసిరకం వస్తువులు కాదు, అత్యంత అద్భుతమైన నాణ్యత ఉన్న వస్తువులు రావాలనేది మా లక్ష్యం. రెండవది, ఈ వస్తువులన్నీ కూడా 99% తెలంగాణ బిడ్డలే తయారు చేసి ఉండాలనేది రెండవ లక్ష్యం. ఎందుకు మేము ఈ మాట మాట్లాడుతున్నామంటే, అసలు తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకోసం? తెలంగాణలో ఉండే పారిశ్రామికవేత్తలు కంపెనీలు పెట్టుకుంటే
చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ కంపెనీలు పెట్టుకుంటే ఆ కంపెనీలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రకరకాల ఇండస్ట్రియల్ పార్కులలో చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని వందలాది మందికి వేలాది మందికి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు తెలంగాణలో ఉండే ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళు కొంత ఇన్వెస్ట్మెంట్ని పెట్టుబడిని దీంట్లో పెట్టి సరుకులు తయారు చేస్తే ఆ సరుకులు తయారు చేసే ప్రక్రియలో చాలామందికి ఉద్యోగాలు దొరుకుతాయి. ఆ విధంగా తెలంగాణలో అందరూ అశోక్ నగర్ దిల్సుఖ్ నగర్లోనే నాకు గవర్నమెంట్ జాబులు కావాలి అని అనడమే కాకుండా మేము మా కాళ్ళ మీద కూడా మేము బతకగలమనే చిన్న కుటీర పరిశ్రమలు కానీ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ MSME అనే సంస్థలు ఇవన్నీ కూడా బతుకుతాయి. దానివల్ల సంపద అనేది ప్రజాస్వామీకరించబడుతుంది అన్న ఉద్దేశంతోనే భారత రాష్ట్ర సమితి ఈ పని చేస్తున్నది. మేము ఓపెన్గా ఉన్నాం ఈ విషయంలో, మాకు ఎలాంటి దాపరికాలు లేవు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపుగా 10,000 మంది కాంట్రాక్టర్లను తయారు చేశారు అన్ని వర్గాల నుంచి. వాళ్ళ నోట్లో మట్టి కొట్టబడుతున్నది అన్న విషయం కూడా మేము ప్రజల ముందరికి తీసుకొస్తున్నాము. ఇక కట్ చేస్తాం, ఇక్కడ మేము కట్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ట్రంక్ బాక్సెస్ వచ్చేసి చింతామణి అనే కంపెనీకి వచ్చినాయి. అదేవిధంగా మరి షూస్, సాక్స్, స్కూల్ బ్యాగ్స్ మఫత్లాల్ అనే కంపెనీకి వచ్చినాయి. షూస్, సాక్స్, స్కూల్ బ్యాగ్స్. నిజానికి మఫత్లాల్ మీరు ఇంటర్నెట్లో చూడండి, మీ దగ్గర గూగుల్ సెర్చ్ ఇంజన్ ఉంటుంది, అందులో మఫత్లాల్ అని కొట్టిన వెంటనే మీకు కనిపించేది కేవలం టెక్స్టైల్స్ మాత్రమే. మరి ఆ మఫత్లాలు ఈరోజు షూస్, సాక్స్, స్కూల్ బ్యాగ్స్ కూడా సప్లై చేస్తుంది. అదేవిధంగా వరల్డ్ ఫర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ప్లేట్లు, గ్లాసులు, కటోరా, స్పూను, కప్పు తయారు చేస్తుంది. అదేవిధంగా ట్రంక్ బాక్సెస్ చింతామణి పార్శ్వనాథ్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ తయారు చేస్తుంది. అదేవిధంగా యూనిఫామ్ క్లాత్ మఫత్లాల్ ఇండస్ట్రీస్ తయారు చేసి మనకు సప్లై చేస్తూ ఉన్నది. అదేవిధంగా స్టేషనరీ, ఐడి కార్డ్స్ హోల్డర్స్, టై బెల్ట్స్ తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కౌన్సిల్కి ఇస్తున్నారు. అదేవిధంగా నోట్బుక్స్ వచ్చేసి తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్కి ఇస్తున్నారు. ఇక్కడ మేము ఇప్పుడు మళ్ళీ చింతామణి మళ్ళీ వచ్చింది కాబట్టి ఆ చింతామణి గురించి మీ అందరికీ ఒక చిన్న వీడియో చూపిస్తా. ఆ వీడియో చూడండి దయచేసి. బాబు వీడియో ప్లే చేయమ్మా. అంటే డ్రగ్స్ గురించి రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఒకసారి ఒక 9 మంది ఇప్పుడు ఒక్క నిమిషం బ్రదర్, ప్రీవియస్ తీసుకో. ఈ చింతామణి ఓనర్ ఎవరయ్యా అంటే నిరంజన్ కుమార్ జైన్. ఈ నిరంజన్ కుమార్ జైన్ ఎవరో కాదు, మేము ప్రతిసారి ఈ వేదిక మీద మాట్లాడుతున్న రమేష్ జైన్ యొక్క సుపుత్రుడు. ఇప్పుడు ఈ మధ్యన సుపుత్రులది ఎక్కువ నడుస్తున్నది స్టోరీ. సో ఈ రమేష్ జైన్ సుపుత్రుడు, ఈ రమేష్ జైన్ సుపుత్రుడు నిరంజన్ కుమార్ జైన్. ఈయన గురించి ఇప్పుడున్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ గారు ఆయన హైదరాబాద్ కమిషనర్ ఉన్నప్పుడు ఏం చెప్పారో మీరు ఒక్కసారి చూడండి. 2 టీమ్స్ ప్లస్ లోకల్ పోలీస్ హెల్ప్ తీసుకుంటూ ఒక 9 మందిని అరెస్ట్ చేయగలిగాము. దీంట్లో ముఖ్యంగా నిరంజన్ కుమార్ జైన్, అతను దాదాపు 1000 కోట్ల బిజినెస్ అతనికి ఉంది. బిజినెస్, రియల్ ఎస్టేట్స్, కాంట్రాక్ట్స్ 30 సార్లు ఇప్పటి వరకు మా ఎవిడెన్స్ ప్రకారం అతను ఈ టోనీని సంప్రదించి ఇక్కడ డ్రగ్స్ తీసుకొచ్చాడు. మరి అతను ఎవరికైనా సప్లై చేస్తున్నాడా, అతనే కన్జ్యూమ్ చేస్తున్నాడా అనేది మాకు ఇంకా మీకు అర్థమైంది అనుకుంటాను. నేను వైట్ ఛాలెంజ్, డ్రగ్ ఛాలెంజ్, నేను డ్రగ్స్ రహిత రాష్ట్రము, నేను ఈగిల్ ఫోర్స్ని పెట్టినా అని చెప్పి రోజు బాకాలు ఊదుతున్న రేవంత్ రెడ్డి గారు, మీ హయాంలో మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండగానే మీ పాఠశాల శాఖలో ట్రంక్ బాక్సులు కాంట్రాక్టు వచ్చిన చింతామణి పార్శ్వనాథ్ కంపెనీ యొక్క ఓనరు నిరంజన్ కుమార్ జైన్. మీ హోంశాఖ మంత్రిగా ఉన్న మీ హయాంలో డీజీపీగా పనిచేస్తున్న సివి ఆనంద్ గారే ప్రెస్ మీట్ పెట్టి ఈయన 30 సార్లు టోనీ అనేవాడికి కాల్ చేశాడు. ఈ టోనీ ఎవరు? టోనీ అనేవాడు ఎవడయ్యా అంటే హైదరాబాద్ మహానగరానికి హెరాయిన్, కొకెయిన్ సప్లై చేసే ఒక రాకెట్కు లీడరు. ఈ టోనీ అనే టోన్కి ఈ నిరంజన్ కుమార్ జైన్ 30 సార్లు సప్లై చేశాడు. ఇలా మేము అడుగుతున్నాము,
వీడు డ్రగ్స్ సప్లై చేస్తాడా, లేకపోతే ట్రంక్ బాక్సులు సప్లై చేస్తాడా, లేకపోతే ఈ ట్రంక్ బాక్సులల్లో పిల్లలకు డ్రగ్స్ సప్లై చేస్తాడా? ఇది ఇక్కడ పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీ 18 గంటల రివ్యూ సంగతి దేవుడారు, కానీ మీ రివ్యూల వల్ల ఇట్లాంటి చింతామణి పార్శ్వనాథ్ కంపెనీలు, డ్రగ్స్ సప్లై చేసే ముఠాలు ఇలా ట్రంక్ బాక్సులు సప్లై చేస్తున్నాయి. వీళ్ళు ట్రంక్ బాక్సులతో పాటు డ్రగ్స్ సప్లైయర్ అని గ్యారంటీ ఏమున్నది? ట్రంక్ బాక్సులతో పాటు ట్రంక్ బాక్సులల్లా గంజాయి పెట్టి, హెరాయిన్ పెట్టి, కొకైన్ పెట్టి సప్లై చేయరని గ్యారంటీ ఏమున్నది? ఎప్పుడన్నా ఆలోచించినరా ముఖ్యమంత్రి గారు? ఇవాళ ఇంకొక విషయం, ఇవాళ తెలంగాణలో మీరు ఏ ఇండస్ట్రియల్ పార్క్ అన్న పోదాం మనం, ఐడిఏ బొల్లారం కానీ, దండుమల్కాపూర్లో ఉండే ఐడిఏ కానీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ, నాచారంలో ఉండే మల్లాపూర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ కానీ, ఎవరిని పోయి అడిగినా 3 పేర్లు వస్తున్నాయి ఇక్కడ. ఒకటి జైవీర్ రెడ్డి, రెండవది నిరంజన్ కుమార్ జైన్, మూడవది మఫత్లాల్. ఎవరినన్నా అడగండి మీరు, ఈ 3 పేర్లు వస్తున్నాయి. ఈ ముగ్గురు కూడా ఇండైరెక్ట్గా చూడు భయ్, మేమైతే మాకు గోష్ షాప్ ఉన్నాడు, గోష్ షాప్తోనే మేము మొత్తం చేయించుకుంటాం అని అంటున్నాడు. మీరు ఎవరినన్నా అడగండి, ఈ 3 పేర్లే వస్తున్నాయి. సార్ వీళ్ళందరూ కలిసి గూడు పుట్టానైనరు, టెండర్ కండిషన్లన్నీ కూడా వీళ్ళకు అనుకూలంగానే మార్చుకుంటున్నారు అంటున్నారు. దీని మీద సిట్ వేయాల్సిన అవసరం ఉన్నదా లేదా? మీరు ఎవరెవరి మీదనే సిట్ వేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు హోంమంత్రిగా ఈ జైవీ రెడ్డి అంటోడు ఎవడు? అదేవిధంగా ఈ నిరంజన్ కుమార్ జైన్ 30 సార్లు టోనీకి కాలు చేసి ట్రంక్ బాక్సుల టెండర్ దక్కించుకున్న ఈ నిరంజన్ కుమార్ జైన్ ఎవరు? ఈయనకు జైవీ రెడ్డికి సంబంధం ఏంటి? వాళ్ళ కాల్ డీటెయిల్స్ చూడాలి కదా ముఖ్యమంత్రి గారు. వాళ్ళ CDRs తీయండి. జైవీ రెడ్డి ఎవరు? ఈ నిరంజన్ కుమార్ జైన్ ఎవరు? ఆ మఫత్లాల్ ఎవడు? ఈ మఫత్లాల్ను హైదరాబాద్కు తీసుకొచ్చింది ఎవరు? దీనికి వేం నరేందర్ రెడ్డికి సంబంధం ఏంటి? ఇవన్నీ కూడా కూలంకషంగా ముందరికి రావాల్సిన అవసరం ఉన్నది. ఇక నేను ఇంతకుముందు మీడియా మిత్రులను అభినందించిన కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా. ఎందుకు అంటే మీరు ఈ నిజాలను బయటి ప్రపంచంలోకి తీసుకుపోయినందువల్ల ఈరోజు తెలంగాణలో ఉండే నోట్బుక్ మ్యానుఫ్యాక్చరర్లకు లాభం జరిగింది. ఇది మీకు కొంచెం ఒక 2 నిమిషాలు వివరిస్తాను నేను. నిజానికి ఆ రోజు ఇదే వేదిక మీద ఒక 2 నెలల క్రితం మేమందరం కూర్చొని తెలంగాణలో మొట్టమొదటిసారిగా నోట్బుక్స్ కోసం ఒక కొత్త టెండర్ స్పెసిఫికేషన్ వచ్చింది. గమ్మత్ ఏంటంటే ఈ పేపర్ ఉంటుంది, నోట్బుక్ అంటేనే పేపర్ కదా, ఈ పేపర్లో ఒక వాటర్ మార్క్ ఉండాలన్నారు. వాటర్ మార్క్ అంటే జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లో ఏ విధంగా అయితే వాటర్ మార్క్ ఉండాలో, అదేవిధంగా కరెన్సీ నోట్ల మీద ఏ విధంగా అయితే వాటర్ మార్క్ ఉండాలో, ఆ విధంగా పిల్లలు రాసుకునే కోట్లాది నోట్బుక్స్ మీద వాటర్ మార్క్ ఉండాలి అన్నారు. ఈ దేశంలో అది కార్పొరేట్ స్కూల్ కానీ, గవర్నమెంట్ స్కూల్ కానీ, డూన్ స్కూల్ కానీ, ఇక్కడ ఉండే ఆగా ఖాన్ అకాడమీ కానీ, లేకపోతే సెయింట్ క్లారెట్ కానీ, లేకపోతే లిటిల్ ఫ్లవర్ కానీ, లేకపోతే మెరీడియన్ కానీ, చిరెక్ కానీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, నువ్వు బెస్ట్ పబ్లిక్ స్కూల్ ఎక్కడైనా ఆ పిల్లల నోట్బుక్లలో వాటర్ మార్క్ ఉంటుందేమో మీరు చూడండి. ఉండదు. నోట్బుక్ ఇవాళ రాసుకుంటారు, రేపు పక్కకు పెట్టేస్తారు. ఎగ్జామ్స్ అయిపోగానే నోట్బుక్ పక్కకు పోతాయి. దాంట్లో వాటర్ మార్క్ ఉండాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో వాటర్ మార్క్ ఉండాలని నిబంధన పెట్టిండ్రు. అప్పుడు ఇదే వేదిక మీద మీ అందరి సమక్షంలో కొంతమంది తెలంగాణ నోట్బుక్ మ్యానుఫ్యాక్చరర్లందరూ వచ్చి బీఆర్ఎస్ పార్టీ గొంతుకగా ఈ విషయాన్ని ప్రజల బతుకు తీసుకొచ్చినాం. ఒక్కసారి గజ్జన భయపడ్డారు వీళ్ళు. భయపడి దాన్ని 131 కోట్ల టెండర్ అయింది. అది ఒక్కసారి మీరందరూ అద్భుతంగా నిజాలు వార్తలు రాసినందువల్ల, నిజాలు ప్రజలకు చెప్పినందువల్ల, ఒక్కసారి దాని వాల్యూ ఆ వాటర్ మార్క్ అనే నిబంధన తీసేసినందువల్ల తెలంగాణలో ఉండే నోట్బుక్ మ్యానుఫ్యాక్చరర్లందరికీ న్యాయం జరిగి ఇప్పుడు అది కేవలం 53 కోట్ల టెండర్గానే మారింది. అంటే మీరు ఒకసారి చూడండి, దాదాపు 80 నుంచి 85 కోట్ల లాభం తెలంగాణ ప్రజలకు జరిగింది. అంటే ఆ దొంగల చేతికి పోయేది డబ్బులు ఆగినాయి. అంటే మీకు కావలసిన వాడికి టెండర్ రావాలంటే ఎట్లన్నా స్పెసిఫికేషన్స్ మార్చుకోవచ్చు. అధికారులు ఉండనే ఉన్నారు.
నేను మళ్ళీ వాళ్ళ పేరు చెప్పాను. ఇవాళ ఆయనకి ఇంకొక 3-4 ఛార్జీలు ఇచ్చిన ఆ ఘోష అంటే ఆయనకు ఎన్నన్నా ఛార్జీలు ఇవ్వండి, వాళ్ళు మొత్తం మీరు ఏం తీసుకపోతే అదంతా చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎంఎస్ఎంఈ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్న తెలంగాణ బిడ్డలు ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళు ఎవ్వరు వీళ్ళ దగ్గరకు పోయే పరిస్థితి లేదు. ముందు ప్రీ బిడ్ మీటింగ్లో పాల్గొనాలంటే 50,000 టికెట్, 50,000 రూపాయల టికెట్ పెడితే తెలంగాణ బిడ్డలు ఆ మీటింగ్ హాల్లోకి పోతారు. వీళ్ళు మెయిల్స్ వేస్తే దానికి రెస్పాన్స్ ఉండదు. ఎందుకు ఇంత కోపం తెలంగాణ బిడ్డలంటే? ఇక రెండవది ఇంకొక ఇంపార్టెంట్ విషయం, నిజంగా తెలంగాణలో చేనేత కార్మికులు చేతకాని వాళ్ళ? తెలంగాణలో చేనేత కార్మికులకు టవల్స్ నేయడం రాదా? తెలంగాణలో ఉండే చేనేత కార్మికులకు దుప్పట్లు నేయడం రాదా? తెలంగాణలో ఉండే చేనేత కార్మికులకు బట్టలు నేయడం రాదా? కోట్లాది మీటర్ల బట్టలు నేసే శక్తి చేనేత కార్మికులకు లేదా? సిరిసిల్లలో లేదా? భూదాన్ పోచంపల్లిలో లేదా? గద్వాలలో లేదా? లేకపోతే వరంగల్లో లేదా? లేకపోతే ఎక్కడ లేదు? చేనేత కార్మికులకు ఈ శక్తి లేదనేనా మీరు మఫత్లాల్కి ఇచ్చిండ్రు? అది మొట్టమొదటి ప్రశ్న. ఇక రెండవ ప్రశ్న, ఇక్కడ ఒక కొత్త కుంభకోణం మేము చేసిన పరిశోధనలో బయటపడ్డది. ఈ టెస్కో అంటే ఒకప్పుడు ఆప్కో, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత టెస్కో అయింది. చేనేత కార్మికుల సహకార సంఘాలందరికీ కూడా ఒక ఫెడరేషన్ అది. సో ఈ సంస్థ విచిత్రంగా రాజేష్ కార్పొరేషన్ అనే ఒక సంస్థకు ఇగో ఈ లెటర్ ఇచ్చింది. ఏమని? చూడయ్యా, మా చేత కాదు, నువ్వు ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్గా సర్టిఫికేట్ నీకు ఇస్తున్నామని. అసలు నువ్వు ఎవరి గొంతుక కావాలి? గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నేతన్నల గొంతుకగా ఉండాల్సిన ఈ టెస్కో రాజేష్ కార్పొరేషన్ అంటే రాజేష్ అగర్వాల్ అనే ఒక పారిశ్రామికవేత్తకు చెందిన ఈ కార్పొరేషన్కు నువ్వు మా తరపున బట్టలు తీసుకురా అన్నారు. ఏం అన్యాయం అండి ఇది? అసలు ఈ రాజేష్ కార్పొరేషన్ ఎవరు? ఈ రాజేష్ కార్పొరేషన్ అనే వ్యక్తి మొదటి నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖలో కేవలం తిండి గింజలు సప్లై చేసే వ్యక్తి రాజేష్ అగర్వాల్. ఈ రాజేష్ అగర్వాల్కు టెస్కో వాళ్ళు 16/4/2026 నాడు వీళ్ళు ఒక ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ అంటే నీకు అన్ని అధికారాలను నువ్వే సప్లై చేయి మా తరపున అని చెప్పి రాజేష్ కార్పొరేషన్కి ఇచ్చారు. ఈయన ఏం పని చేస్తాడు? తిండి గింజలు సప్లై చేస్తాడు, బట్టలు నేసే కార్పొరేషన్ ఇస్తుంది. ఇక చూడండి గమ్మత్ ఎంత ఉందో. అంటే ఇన్ని దుర్మార్గాలు ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి ఏ బేసిస్ మీద ఇచ్చిండ్రు? అది దానికి ఆన్సర్ లేదు. తర్వాత ఈ రాజేష్ కార్పొరేషన్ ఎప్పుడైతే డిస్క్వాలిఫై అయిందో అప్పుడు వీళ్ళు సడన్గా నిద్రలేసి హైకోర్టుకు పోయినరు. ఇంకా మూడో విషయం, రేవంత్ రెడ్డి గారి పాలనలో ఒక విచిత్రమైన విషయం ఏం జరుగుతుందంటే, నిజంగా ఇది అందరూ కూడా ముక్కు మీద వేలేసుకునే విషయం. గవర్నమెంట్లో ఉండే 2 డిపార్ట్మెంట్లు పోయి హైకోర్టులో కొట్లాడుతున్నాయి. ఉదాహరణకు ఈరోజు ఈ కంపెనీలో ఈ టెండర్స్ అన్నీ చేసే డిపార్ట్మెంట్ ఏదయ్యా అంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. సప్లై చేసే డిపార్ట్మెంట్ ఏది? ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్. ఒకటేమో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి కింద ఉంటుంది, రెండవది శ్రీధర్ బాబు గారి కింద ఉంటుంది. తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ శ్రీధర్ బాబు, తెలంగాణ టెక్స్టైల్ కార్పొరేషన్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇంకెవరో. నెక్స్ట్ సంక్షేమ శాఖలు అంటే ప్రొక్యూర్ చేసే డిపార్ట్మెంట్ అయితే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజరుద్దీన్. వీళ్ళిద్దరూ వాళ్ళు సెక్రటరీలో కూర్చొని సయోధ్య చేసుకోవచ్చు, కానీ వీళ్ళందరూ పోయి హైకోర్టులో కూర్చొని ప్రొక్యూర్ చేసే డిపార్ట్మెంట్ ఏమో ఎస్సీ డిపార్ట్మెంట్, నేను మఫత్లాల్ నుంచే తీసుకుంటా అంటది ఎస్సీ డిపార్ట్మెంట్, నేను బాంబే నుంచే తీసుకుంటా, నేను ఇక్కడి నుంచే తీసుకుంటా అని వాళ్ళు అంటారు. వీళ్ళు ఇక మళ్ళీ ప్రజలు ఏమనుకుంటారు అని చెప్పి వీళ్ళు కూడా పోయి లేదు మేము కూడా చేస్తామని వీళ్ళు అంటారు. అక్కడ పోయి హైకోర్టులో కొట్లాడతారు. హైకోర్టులో కొట్లాడితే ఇక హైకోర్టు వీళ్ళిద్దరి మధ్యలో తగు తీర్చి, సరేనయ్యా నువ్వు బయట కొనుక్కుంటే కొనుక్కో, ఒక 25% మాత్రం పాపం వీళ్ళకి తెలంగాణలోకి అంటారు. అంటే తెలంగాణ బిడ్డలు పోయి హైకోర్టు తలుపు తడితే తప్ప వీళ్ళకు న్యాయం జరగలే. ఆ న్యాయం జరిగిన కేవలం 25% న్యాయం మాత్రమే జరిగింది. మే 30వ తారీఖు నాడు కేటీఆర్ గారి సమక్షంలో మేమందరం చిన్న చితక కాంట్రాక్టర్లందరూ అందరం కలిసి ఇందిరా పార్కులో ధర్నా చేస్తే దొడ్డిదారిన 29 మే నాడు రాత్రికి రాత్రే దాన్ని నీరు గార్చాలని చెప్పేసి మరి
కొత్త సర్క్యులర్ ఇచ్చారు. సో ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటారు 687 కోట్ల కాంట్రాక్ట్ అయితే 2000 కోట్ల కుంభకోణం అయింది. రేవంత్ రెడ్డి గారు, నేను ఇలా చెప్తున్నా, ఇగో మీరు నన్ను జైలుకు పంపించిన మంచిది, ఇగో మీ కుంభకోణం 2041 కోట్ల రూపాయల విలువైన టెండర్లు మీరు విద్యాశాఖలో ఇచ్చిండ్రు. ఇక ఇవి తెలిసినవి. తెలవని బంకుబెడ్ల కుంభకోణం 15,000 రూపాయలు ఒక బంకర్ బెడ్ అయితే మీరు 30,000 రూపాయలకు ఒక్కొక్క బంకర్ బెడ్ కొంటున్నారు. ఆ కుంభకోణం సపరేట్. సో అది కాకుండా ఈరోజు 2041 కోట్ల రూపాయల విలువైన వస్తువులు మీరు కొన్నారు. ఇంతవరకు ఒక్క ఐటెం కూడా పిల్లల దగ్గరికి రాలేదు. ఇలా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు లక్ష్మణ్ కుమార్ గారు? మేము 687 కోట్లే కొనుగోలు చేశాము, మీకు ఎక్కడ కావాలంటే నేను రికార్డ్స్ అని చూపిస్తాను. ఏ రికార్డు చూపిస్తలేడు ఆయన. ఏమన్నంటే నేను రాజీనామా పత్రం తీసుకొని అజరుద్దీను లక్ష్మణ్ కుమార్ మేమిద్దరం రాజీనామా పత్రం తీసుకొచ్చి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తాము, డిబేట్కు రండి అంటున్నారు. లక్ష్మణ్ కుమార్ గారు, ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా మీకు క్వశ్చన్ పేపర్ ముందరనే లీక్ చేసిన మేమందరం కూడా జూన్ 2వ తారీఖు నాడు 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తాం. జూలై 2వ తారీఖు నాడు 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తాం. దయచేసి రికార్డులు తీసుకొని మీ ఆఫీసర్లందరినీ తీసుకొని రండి. మీ క్వశ్చన్ పేపర్ ముందరనే లీక్ చేస్తున్నాం. మేము ప్రెస్ మీట్ పెట్టే చెప్తున్నాం మా కన్సర్న్స్ ఇవి, మీ దగ్గర ఏం సమాచారం ఉందో తీసుకురా. మేము ఓపెన్గా చెప్తున్నాం. మీ దాంట్లో ఒక గూడు పుటాన్ని జరిగింది. మీకు ఒక వ్యక్తికి ఒక గ్రూప్ ఆఫ్ వ్యక్తులకు కాంట్రాక్టులు రావాలని మీరు అనుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి మీరు దొడ్డిదారిన కమిషన్ తీసుకోవాలనుకున్నారు. వాళ్ళకు అనుకూలంగానే మీరు టెండర్ నిబంధనలన్నీ కూడా మార్చిండ్రు. తెలంగాణ బిడ్డలకి ఎవరికి ఓపెన్గా టెండర్ రాకుండా ఇగో మఫత్లాలు డ్రగ్స్ సప్లై చేసిన చింతామణి పార్శ్వనాథ్ అంటోనికి ట్రంక్ బాక్సులు ఇచ్చిండ్రు. అదేవిధంగా కొట్లాడంగా మరి లిడ్ క్యాప్ అంటే తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్, దానికి స్టేషనరీ ఐడి కార్డులు హోల్డరు బెల్ట్స్ ఇచ్చిండ్రు. నాకైతే అర్థం కాని విషయం ఏంటంటే ఈ తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ అంటే చర్మకారులు, మాదిగలు మరి ఇతర ఉపకులాలు చర్మకారుల సంస్థ. ఆ లిడ్ క్యాప్, ఒకప్పుడు లిడ్ క్యాప్ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ లిప్కో. ఈ లిప్కో గచ్చిబౌలి ఉంటుంది. గత 50 సంవత్సరాల నుంచి పెట్టిండ్రు. ఇది చర్మకారులు చెప్పులు లేకపోతే మరి ఇంకా రకరకాల తోలుతో చేయబడ్డ వస్తువులు. కరెక్ట్. ఇలా వీళ్ళకి ఏమిచ్చిండ్రు అంటే తెలంగాణ లెదర్ కార్పొరేషన్కు స్టేషనరీ ఇచ్చారు. తెలంగాణ లెదర్ కార్పొరేషన్ పేపర్ ఎట్లా తయారు చేస్తుంది? తెలంగాణ లెదర్ కార్పొరేషన్కి ఐడి కార్డులు ఇచ్చారు. ఐడి కార్డులు ఎట్లా తయారు చేస్తుంది? తెలంగాణ లెదర్ కార్పొరేషన్ ఐడి కార్డులు తయారు చేసే హోల్డర్ ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ లెదర్ కార్పొరేషన్ టైస్ అంటే పిల్లలు కట్టుకునే టై తయారు చేయమన్నారు, బెల్ట్ తయారు చేయమన్నారు. ఆ బెల్ట్ ఏమో రెగ్జిన్తో తయారవుతుంది, బట్టతో తయారవుతుంది. అంటే ఇంత ఘోరమా? దీనన్నీ చూడడానికి కోసం ఒక 5-6 మంది ఆఫీసర్లను డెసిగ్నేట్ చేశారు. బాలమాయాదేవి IAS, మఫత్లాల్ ఇండస్ట్రీస్ షూస్, సాక్స్, స్కూల్ బ్యాగ్స్. మఫత్లాల్ ఏమో టెక్స్టైల్ తయారు చేస్తాడు, కానీ వానికి షూస్, సాక్స్, స్కూల్ బ్యాగ్స్ వచ్చినాయి. విజయేంద్ర IAS, ఈమెనేమో బెడ్షీట్స్, కార్పెట్స్, టవల్స్, బ్లాంకెట్స్ మానిటర్ చేయాలి. షఫీయుల్లా IFS, ప్లేట్స్, గ్లాసు, కటోరా, స్పూను, కప్పు, ట్రంక్ బాక్సెస్. ఇక నవీన్ నుక్లాసు, తర్వాత సంతోష్ IAS, మల్లయ్య భట్టు యూనిఫామ్ క్లాత్, తర్వాత సీతాలక్ష్మి IAS స్టేషనరీ ఐడి కార్డు హోల్డరు టై బెల్ట్. సి శ్రీధర్ కమిషనర్ SCDD, ఈయన నోట్బుక్స్. వీళ్ళు మానిటర్ చేయాలి. ఇక వీళ్ళు IAS ఆఫీసర్లు వీళ్ళు పాలసీస్ ఎప్పుడు తయారు చేయాలి? ఇవన్నీ ఇక్కడ పోయి చూసుకుంటే వీళ్ళు ఏం పాలసీస్ తయారు చేస్తారు? గవర్నమెంట్లో ఈ పేద ప్రజలకు కావాల్సిన బేసిక్ పాలసీస్ ఏ విధంగా తయారు చేస్తారు? దాని మీద స్పష్టత లేదు. ఇంకా ఇంకొక విషయం, అసలు ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లో అసలు ఈ కంపెనీలన్నీ కూడా నిజంగా ఉత్పత్తులు చేస్తున్నాయా లేదా అని చూడడం కోసం వీళ్ళందరూ కూడా ఆ యూనిట్స్కు పోయి చెక్ చేయాలి. మరి మీరు నిజంగా చెక్ చేసి ఉంటే ఈరోజు 1వ తారీఖు నాడు పిల్లలకు రావాలి కదా బూట్లు, పోనీ 15వ తారీఖు నాడు రావాలిగా ఇంటర్మీడియట్ పిల్లలకు. ఒక్క షూ రాలే, ఒక్క సాక్స్ రాలే. నిజానికి వాస్తవంగా జరుగుతున్నది ఏందయ్యా అంటే తెలంగాణలో వీళ్ళందరూ కాంట్రాక్ట్లు తీసుకున్నారు. ఎవరు? నేను చెప్పిన జైవీర్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ కుమార్ జైన్, ఈ రమేష్ జైన్, వీళ్ళంతా అదృశ్య శక్తులు. వీళ్ళందరూ కూడా
ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలకు గన్నీ బ్యాగులల్లో నోట్ల కట్టలు అప్పజెప్పే వ్యక్తులు. అందుకొరకే వీళ్ళకి ఇంత కోపం వస్తున్నది ఇవన్నీ చెప్తుంటే. వీళ్ళు ఇంతవరకు అసలు స్టార్టే కాలే. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇక చూడు మాకు పర్చేజ్ ఆర్డర్స్ వచ్చినాయి, మా దగ్గర ఆర్డర్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆర్డర్లు ఇచ్చింది, ఇప్పుడు డబ్బులు తీసుకురండి, మీకు సబ్ కాంట్రాక్ట్ ఇస్తాం, ఇగో మాకు కమిషన్ ఇవ్వండి, మేము పైన కమిషన్ ఇచ్చేది ఉన్నది, ఇప్పుడు మీకు సబ్ కాంట్రాక్ట్ ఇస్తామని చెప్పి మొత్తం రోడ్డు మీద పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. చివరికి ఇందులో నష్టపోయింది ఎవరు? తెలంగాణ బిడ్డలు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ పారిశ్రామికవేత్తలు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు, మా కష్టపడి కష్టార్జితంతో మేము ఇండస్ట్రీస్ పెట్టుకొని తెలంగాణలో ఒక మంచిగా పని చేసుకుందాం, మా ఆత్మగౌరవంతో బతుకుదాం అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు నష్టపోతూ ఉన్నారు. అందుకొరకే మేము మళ్ళీ చెప్తున్నాం, లక్ష్మణ్ కుమార్ గారు, అజరుద్దీన్ గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, దయచేసి మీరు మేము డేట్ కూడా ఇచ్చినాం, ప్లేస్ కూడా ఇచ్చినాం, దయచేసి మీరు ఆధారాలతో రండి, మేము కూడా ఆధారాలతో వస్తాం. మీరు చేవెళ్ళలో ఏం చెప్పారు, కామారెడ్డిలో బీసీల కోసం ఏం చెప్పారు, చేవెళ్ళలో ఎస్సీ ఎస్టీల కోసం ఏం చెప్పారు, మైనారిటీల కోసం 4,000 కోట్ల సప్లాన్ తీసుకొస్తామన్నారు, ఆ సప్లాన్ ప్రకారం ఎంతమందికి కాంట్రాక్ట్లు ఇచ్చారు, ఇవన్నీ కూడా దయచేసి మీరు తీసుకురావాలి. అదేవిధంగా ట్రంక్ బాక్స్, ఈ చింతామణి అంటే ఈ డ్రగ్స్ సప్లై చేసే చింతామణి గాడికి ఇంత ప్రేమ ఎందుకో నాకు ప్రభుత్వానికి అర్థం కాదు. ఈ డ్రగ్ సప్లై చేసే చింతామణికి ఇప్పుడు ట్రంక్ బాక్స్ టెండర్ ఇచ్చిండ్రు. నిజానికి చెప్పాలంటే ట్రంక్ బాక్స్లో అతను క్వాలిఫై అయ్యాడు, కానీ అతన్ని దొడ్డిదారిన అతను పోయి నాకు ఈ స్పెసిఫికేషన్ సరిపోతలేవంటే రాత్రికి రాత్రి సెక్రటరియట్లో కూర్చున్న ఉన్నతాధికారి ఒక ఆయన మొత్తం కూడా స్పెసిఫికేషన్ చేంజ్ చేసి ఆయనకే వచ్చేటట్టుగా చూశారు. నేను అధికారులందరికీ మళ్ళొకసారి చేతులు జోడించి నమస్కరించి వినమ్రంగా చెప్తున్నా, నేను మీ జీవితాలను నాశనం చేసుకోకండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రేపు రేవంత్ రెడ్డి ఉండడు, రేపు ఈ ప్రభుత్వం ఉండదు, రేపు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం రాబోతున్నది. ఈ ఫైల్స్ అన్నిటి మీద కూడా డెఫినెట్గా పరిశోధన జరుగుతుంది. మీరు ఏ విధంగా జీవోలు తీసుకొచ్చారు, ఏ విధంగా టెక్నికల్ కమిటీలు పెట్టారు, ఏ విధంగా టెస్కో ఒక ప్రైవేట్ కార్పొరేషన్కు చేనేత కార్మికుల నోట్ల మట్టి కొట్టి ఒక ప్రైవేట్ కార్పొరేషన్కు ఏ విధంగా ఇచ్చింది, ఏ విధంగా మీరు చేసిన పనుల వల్ల, మీ అలసత్వం వల్ల తెలంగాణ బిడ్డలందరూ కూడా చివరికి హైకోర్టుకు ఏ విధంగా పోయారు. మీరు సంక్షేమ శాఖ మంత్రులకు ఫైల్ సర్క్యులేట్ చేయకుండా డైరెక్ట్ గౌరవ ముఖ్యమంత్రికి ఏ విధంగా తీసుకొని పోయారు. అదేవిధంగా ఈ జేవీ రెడ్డి అనేటోడు ఎవడు, అదేవిధంగా నిరంజన్ జైన్ అంటోడు ఎవడు, ఈ డ్రగ్ రాకెట్ ఏంది, ఈ ట్రంక్ బాక్సులలో డ్రగ్ పంపించే కుట్ర ఏమన్నా జరుగుతున్నదా? గంజాయి ఇప్పటికే పెచ్చరిల్లిపోతున్నది ఈ కాంగ్రెస్ పాలనలో అన్న ఈ పరిస్థితిలో మళ్ళీ డ్రగ్స్ సప్లై చేసిన వాడికి ట్రంక్ బాక్సుల కాంట్రాక్ట్ ఇవ్వడం అంటే మాకు చాలా భయం వేస్తున్నది, నిజంగా చాలా భయం వేస్తున్నది. ఒకప్పుడు ఏదైతే అదానీ నడిపిస్తున్న పోర్ట్లో 20,000 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ దొరికిందని ఆ మధ్య న్యూస్ వచ్చింది అదానీ కంట్రోల్ ఉండే పోర్ట్లో. అలాంటి ఏదైనా జరగబోతుందా తెలంగాణలో? సిబి ఆనంద్ గారి స్టేట్మెంట్ చూస్తే అలాంటిది నిజం అనిపిస్తాను. 30 సార్లు నాకు హెరాయిన్ కావాలని 1000 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయిన నిరంజన్ కుమార్ జైన్ ఫోన్ చేసిండంటే రేపు ఇదే 1000 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయిన నిరంజన్ కుమార్ జైన్ ట్రంక్ బాక్సుల కాంట్రాక్ట్ తీసుకొని ఆ ట్రంక్ బాక్సుల ద్వారా వచ్చిన డబ్బులు ఆ ట్రంక్ బాక్సుల ద్వారా డ్రగ్స్ సప్లై చేయరని గ్యారంటీ ఇవ్వగలరా రేవంత్ రెడ్డి గారు? మీరు వీటన్నిటి మీద కూడా మీరు దయచేసి తెలంగాణ పిల్లలకు ఆన్సర్ చెప్పాలి. జూలై 2వ తారీఖు నాడు దయచేసి మీకు నిజంగా దమ్ముంటే అన్ని ఆధారాలతోని మేమందరం కూడా వస్తాం, దయచేసి రండి. ఈ విషయం చెప్పడం కోసమే ఈరోజు మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మరి ఇంత నిజమైన ఇంత విలువైన సమాచారాన్ని తెలంగాణ ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి చేతులు జోడించి నమస్కారం చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. రెడీ ఉంటాం మేము అన్ని మా దగ్గర ఉండే అన్ని ఆధారాలతోని మేము రెడీగా ఉంటాం. మేము మంత్రులు కూడా రమ్మంటున్నాం. రేపు 11 గంటలకు చెప్పాను కదా, మార్నింగ్ 11 గంటలకు మేము తప్పకుండా జూలై 2వ తారీఖు నాడు అది పోస్ట్పోన్ చేసుకోమని చెప్పండి, ఏమన్నది
ఇది ప్రజల ముందు సమాచారం పెట్టాం. ఇప్పుడు క్యాబినెట్ ఏమున్నది, క్యాబినెట్లో వాళ్ళు చేసిన దందలన్నీ ఫార్ములైజ్ చేసుకునే కార్యక్రమాలు ఉంటాయి. ఇది ప్రజల కోసం జరిగేది క్యాబినెట్ ఉంటాయి. ఇది ప్రజా క్యాబినెట్, అది దోపిడీ క్యాబినెట్. ప్రజా క్యాబినెట్కి రమ్మంటున్నాం, మీరు అందరూ రండి, మినిస్టర్లు అందరూ కూడా రండి, వచ్చి ప్రజల ముందర సమాచారం పెట్టండి. ఏ టెండర్ డాక్యుమెంట్, ఎందుకు స్పెసిఫికేషన్, ఏ విధంగా తయారు చేశారు, మీరు చేవెళ్ళలో చెప్పింది ఏమిటి, మీరు అదేవిధంగా మరి కామారెడ్డిలో చెప్పింది ఏమిటి, మైనారిటీలకు చెప్పింది ఏమిటి, మీరు చేసింది ఏంటి, ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ నోట్ ఫైల్ కూడా తీసుకోనండి. అందులో పొన్నం ప్రభాకర్ సిగ్నేచర్ ఉన్నదా లేదా, ఎందుకు లేదు పొన్నం ప్రభాకర్ సిగ్నేచరు? మరి ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ బీసీ వెల్ఫేర్ కూడా సప్లై చేస్తుందిగా, మరి పొన్నం ప్రభాకర్ సిగ్నేచర్ ఎందుకు లేదు? ఆయన ఏం పాపం చేసిండు? దాని మీద కూడా కావాలి. అజరుద్దీన్ ఎందుకు సిగ్నేచర్ చేయలేదు? అడ్డూరు లక్ష్మణ్ కుమార్ ఏమైనా రాసిండా దాని మీద? దాని కింద సెక్రటరీ ఏం రాశారు? నిజంగా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ GO 17లో పెట్టినవన్నీ కూడా మీరు అమలు చేస్తున్నారా? గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్కు ఎన్ని కాంట్రాక్ట్లు ఇచ్చారు? మహిళా సంక్షేమ సంఘాలకు, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఎన్ని కాంట్రాక్ట్లు ఇచ్చారు? SC STలకు ఎన్ని కాంట్రాక్ట్లు ఇచ్చారు? బీసీలకు ఎన్ని కాంట్రాక్ట్లు? అవన్నీ ఆ రోజు ప్రజల ముందర సోమాజిగూడలో మేము వెయిట్ చేస్తుంటాం. రండి, మంచి కాఫీ కూడా ఇస్తాం మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. అవును, తగ్గించారు. అవును, తగ్గించినట్టు నాకు ఈయన రైటింగ్ ఇవ్వలేదు. నాకు మా విచిత్రం, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో చూడండి. మా దగ్గర పనిచేసే డ్రైవర్కు ఫోన్ చేసి ఆ వెహికల్ తీసుకొని రమ్మన్నారు. నేను 26 సంవత్సరాలు ఈ దేశ రక్షణ కోసం భార్యా పిల్లల్ని వదిలేసి పనిచేసిన మిత్రులారా. నిజానికి ఒక్కరోజు పిల్లలతో కలిసి నిజంగా ఆనందంగా సినిమాకి కూడా పోలేదు. నేను 3 సార్లు నా మీద హత్యాయత్నం అయింది. పోలీసులకు తెలుసు. నాకు వాళ్ళే రాతపూర్వకంగా నాకు ఇచ్చారు. నా దగ్గర ఆ మెమోస్ అన్నీ ఉన్నాయి. ఈరోజు నాతో ఈ మాట చెప్పించకూడదు ప్రభుత్వం. నేను తెలుగుదేశం హయాంలో పనిచేశాను ఆఫీసర్గా, కాంగ్రెస్ హయాంలో పనిచేశాను, బీఆర్ఎస్ హయాంలో కూడా నా ఆఫీసర్గా పనిచేసిన. ఏ రోజు కూడా నా భద్రతను వాళ్ళు తగ్గించలేదు. నేను 2021 జూలై 19 నాడు స్వచ్ఛందంగా పదవి విరమణ చేసిన. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. వాళ్ళు ఒక్కరోజు కూడా ఒక కానిస్టేబుల్ తగ్గించలేదు, నా బీపీ కారు తీసుకురమ్మని చెప్పలేదు, ఎవ్వరికి కూడా ఒక మాట అనలేదు. మరి ఈరోజు సడన్గా మా కానిస్టేబుల్కి ఫోన్ చేసి, మీ సారు కేటగిరీ తీసేసినాం, నువ్వు ఆ బండి తీసుకొని వాపసు వచ్చాయంటే ఇది ఏమన్నా ఒక గౌరవపదమైన, నేనేమన్నా దందాలు చేస్తున్నానా? లేకపోతే తిరుపతి రెడ్డి చేసినట్టు, కొండలరెడ్డి చేసినట్టు వాళ్ళకు సబ్మిషన్ గన్స్ ఇచ్చిండ్రు. నిన్న ఎవరో సార్ మీ తీసేసిండ్రు, పాపం మీరేమో జంగల్లో కోంబింగ్ చేసిరి, టెర్రరిస్టులను ఇంటరాగేట్ చేసిండ్రు, లేకపోతే వాళ్ళని చేసిండ్రు, వీళ్ళని చేసిండ్రు, మీరేమో దేశ రక్షణ కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధమై చేసిండ్రు. ఆయననేమో ఏమీ చేయలేదు, చుట్టూ హైదరాబాద్ చుట్టూన్న భూములన్నీ దందా చేస్తున్నాడు. ఆయనకేమో 4 గన్మెన్, సబ్మెషిన్ గన్స్, మామూలు గన్మెన్ కాదు, సబ్మెషిన్ గన్స్ ఉన్న ఉజీ సబ్మెషిన్ గన్స్ ఉన్న ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకొచ్చిన అధునాతనమైన మెషిన్ గన్స్ వారికి ఇచ్చారు. మరి ఆయన ఏదైనా చైర్మనా, లేకపోతే అజిత్ దోవల్ గారు లాగా తెలంగాణ స్టేట్ సెక్యూరిటీ అడ్వైజరా తిరుపతి రెడ్డి గారు? మరి వారికి ఇచ్చారు. మరి వారికి ఉన్న థ్రెట్ నాకెందుకు లేదు? మరి మా హోంమంత్రి రేవంత్ రెడ్డి గారిని చెప్పాలని కోరుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి ప్రశ్న అడిగారు, ధన్యవాదాలు ఈ ప్రశ్న అడిగినందుకు. ఎందుకు తగ్గించారంటే చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు నేను 2000 కోట్ల గురించి మాట్లాడాను, ఆధారాలను ముందర పెట్టే మాట్లాడాను. ఏదో పంచులు ఇవ్వడానికి ఇక్కడ రానది మీకు కూడా తెలుసు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నేను ఓపెన్గా చెప్తున్నాను, తప్పు ఉంటే తప్పు చెప్తా, తప్పంటే నేను ఒప్పుకుంటా. నేను ఆధారాలతో సహా వీళ్ళ దుర్మార్గాలు బయట పెడుతున్నా. మొన్న బండి సంజయ్ గారి పుత్రరత్నమైన బండి సాయి భగీరథ్, ఆ బాబు 1 సంవత్సరం నుండి ఒక అమ్మాయిని ఘోరంగా అత్యాచారం చేస్తే దాని గురించి ఆధారాలతో సహా మీ ముందరే చట్టాన్ని ముందర పెట్టి నేను మాట్లాడాను. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి, హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నించిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు బండి సంజయ్కి స్నేహం ఉంటే ఉండొచ్చు, ఆ మిత్రబంధాన్ని గౌరవించడం కోసం ఆ అమ్మాయి నోట్ల మట్టి కొట్టకండి, ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకండి, నిందితుడిని అర్జెంటుగా అరెస్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేసిన. ఆయనకు నచ్చలేదు. ఆయన కావాలని డ్రామా ఆడారు. నరేంద్ర మోడీ పోయిన తర్వాత ఒక లీక్ చేశాడు. లీక్ చేసి ఏదో సివి ఆనంద్ను అడిగినట్టు అదే చెప్పారు, కాలేదు. చివరికి బహిరంగంగానే బండి సంజయ్ గారిని ముఖ్యమంత్రి గారు అడుక్కుంటున్నారు. ఒక గౌరవ ముఖ్యమంత్రి, 10 లక్షల మంది పోలీసులకు బాస్ అయిన ముఖ్యమంత్రి రైడ్ చేసి తీసుకురావాల్సిన ఒక నిందితుడిని దయచేసి సరెండర్ చేయి బ్రదర్ అని చెప్పి అడుక్కుంటున్నారు. అది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు అన్నాను నేను. ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ నాయకులను, ముఖ్యంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని
హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, ఇంకా మిగతా నాయకులను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు. ట్యాపింగ్ అనేది చట్టబద్ధమని నేను చెప్తున్నాను. ట్యాపింగ్ అనేది సెక్షన్ 5 టెలిగ్రాఫ్ యాక్ట్, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ప్రకారం ట్యాపింగ్ అనేది చట్టబద్ధమని మొదటి నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాము. అది ట్యాపింగ్ ఏదో ఘోరం జరిగిపోయింది, నేరం జరిగిపోయింది. భారత ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాపింగ్ చేస్తాయి. ఈ స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ట్యాపింగ్ అనేది జరుగుతూ ఉన్నది. ఇవి మేము చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి అది నచ్చడం లేదు. ఇంకా అసలు ఆయన దోస్తైన బండి సంజయ్ గారి పుత్రుడి మీద మేము చట్ట ప్రకారం మాట్లాడుతున్నాం. ఆ పిల్లానికి నాకేం పంచాయతీ అవన్నీ మాట్లాడుతుంటే ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఇంకో కోపం ఏమున్నది, నేను అప్పుడు కాంగ్రెస్లో ఆయన రమ్మంటే రాలేదు. నేను టీఎస్పీఎస్సీ నేను చైర్మన్ చేస్తుంటే నాకు అవసరం లేదన్నాను. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అంటే నేను వద్దు భయ్ అన్నాను. నేను కేసీఆర్ గారి నాయకత్వంలోనే నేను పనిచేస్తానని చెప్పి నేను బీఆర్ఎస్లోకి వచ్చిన. అది ఆయనకి ఇష్టం లేదు. సో తట్టుకోలేకపోతున్నాడు. నా గుండె మీద కామెంట్ చేసిండు. దానికి కూడా నేను ఓపికగానే సమాధానం చెప్పిన. ఆయన పొడుగు మీద నేను కామెంట్ చేయలేగా. నేను నా గుండె మీద, బాబు ఈ గుండు నుంచే నాకు చాలా ఆలోచనలు వస్తున్నాయి బాబు, సో గుండె అనేది నా ఇష్టం అని చెప్పిన. అది కూడా ఆయన తట్టుకోలేకపోతున్నాడు. సో ఇప్పుడు ఈయన కొరకరాని కొయ్యగా ప్రవీణ్ కుమార్ తయారయ్యాడు కాబట్టి వీడిని ఇట్లా కాదు, ఇక వీడు చచ్చిపోయినా మంచిది అనుకున్నాడో ఏందో మరి, కానీ నాకు తెలియదు. ఆయనే చెప్పాలి ఆన్సరు. సో ఇవాళ నా భద్రత రాత్రి తగ్గించండి, లేకపోతే ఇంకా ఏం రీజన్ ఉంటుంది మీరు చెప్పాలి. నేను దందలు చేస్తున్నాను. ఆ సబ్మిషన్ గన్లు పట్టుకొని హైదరాబాద్ చుట్టుపక్కల అందరూ కూడా ఎస్సీ ఎస్టీలు అసైన్డ్ భూములన్నీ గుంజుకొని రాయి రేపు పొద్దున మేమంతా జీవో తీసుకొస్తున్న భూములన్నీ మాకేం దంద చేస్తున్నానా? లేకపోతే కొడంగల్లో లగచర్లలో ఏమంటారు గిరిజనుల భూములన్నీ గుంజుకుంటున్నానా? నేను ఏం చేస్తున్నా? నేనేమన్నా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ దొరికినా? నా యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ ఎప్పుడు కూడా జీరో ఉంటుంది. స్థిరాస్తులు నేను సర్వీస్లో అంతకాలం స్థిరాస్తు ఒక్కటి కూడా నాకు జీరో, ఎప్పుడు జీరోనే ఉంటుంది. స్థిరాస్తులు అంటే జీరో పెడతాను నేను. నాకు అట్లాంటివి ఏం లేవు కదా. మరి ఏ బేసిస్ మీద నా మీద ఎంత కోపం పెంచుకున్నారు రేవంత్ రెడ్డి గారు, అది మీకే తెలవాలి. సో అవును, 100% ప్రశ్నిస్తాను. నేను ఈ భద్రత గురించి ఆలోచించాను బ్రదర్. నేను ప్రజల గొంతుకగా ఉండాలనుకునే రాజకీయాల్లోకి వచ్చిన. ఇంకా 7 సంవత్సరాల సర్వీస్ మిగిలి ఉండగానే రాజకీయాల్లోకి వచ్చిన. నేను ఆ పని కంటిన్యూస్గా చేస్తాను. తప్పకుండా బీఆర్ఎస్లో కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా మేము ప్రజల సమస్యల గురించే మాట్లాడతాము. తెలంగాణలో ఈ కాంగ్రెస్ పాలన అంతమయ్యేదాకా మేము తప్పకుండా పోరాడుతూనే ఉంటాం. ఏ విషయంలో ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఈ గన్మెన్లను తీసేసినా, కారు తీసేసినా, నన్ను చంపే ప్రయత్నం చేసినా, చంపినా కూడా నా ఆత్మ కూడా ఇదే మాట్లాడుతుంటుంది. అంతే. నేను ఆ స్పష్టతతోనే ఈరోజు నేను ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చిన. నేను ఇట్లా భయపడేటోని కాదు. కాకపోతే నేనేమంటున్నా అంటే, మేము ఆ రోజు 30 సంవత్సరాల క్రితం మాకు ముందరనే చెప్పిండంటే, బాబు 30 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి అని ఒక ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉన్నది, అందుకొరకు నీ భద్రత తీసే అవకాశం ఉన్నది అంటే ఆ రోజు ఆలోచించుకుంటున్నాం ఐపీఎస్లో చేరాలన్నా లేదా అని. ఆ రోజు ఐపీఎస్లో జాయిన్ అయినాం. మరి భారత సరిహద్దు లోపల మాకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. మేము జాయిన్ అయిన రోజే సరిహద్దులో పోయిన రోజే 16 మంది చచ్చిపోయినారు కానిస్టేబుల్. ఆ రోజు భయం వేసింది నిజంగా కూడా మాకు, 16 మంది చచ్చిపోతే. సో అయ్యో 16 మంది చచ్చిపోయినరు, ఇక వద్దురా బాబు ఈ సర్వీసు అని అనుకున్నప్పుడు మా సీనియర్స్ ఏం చెప్పిండ్రు, ఇవి కామన్ దేశం కోసం త్యాగం చేయడానికి మీరు వచ్చిండ్రు కాబట్టి మీరు ఉండాల్సిందే సర్వీస్లో అన్నారు. నమ్మి మేము పని చేసుకుంటూ పోయినాం. మేము ఎన్నడూ కూడా ఈ రేవంత్ రెడ్డి అంటే ఇవాళ ముఖ్యమంత్రి అవుతాడు, ఈ విధంగా మా భద్రత తీసేస్తారు, ఈ చిల్లర రాజకీయాలు చేస్తారు, అక్రమంగా కేసులు పెడతారు, వేధిస్తారు, లీకులు ఇచ్చుకుంటా మన మనోబలాన్ని దెబ్బతీస్తారు. ఆ మహా టీవీ ఆయన ఎవరో ఉన్నారుగా, మా పిల్లల మీద కూడా పోలింగ్ వేసి పిల్లల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తారని ఇట్లాంటివి జరుగుతాయని ఎప్పుడు అనుకోలేదు. ఆ సరిహద్దు లోపల కానీ ఈ అసాంఘిక శక్తులతో పోరాడుతున్న టైంలో ప్రాణాలకు తెగించి పనిచేసినాం. భారత రాష్ట్రపతి నాకు శౌర్య పథకం ఇచ్చిందబ్బా. ఈ రోజు కూడా శౌర్య పథకం అట్లనే భద్రంగా దాచిపెట్టుకున్నాం. భారత రాష్ట్రపతి శౌర్య పథకం ఇచ్చింది. భారత రాష్ట్రపతి నాకు ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ ఇచ్చింది. గృహ మంత్రిత్వ శాఖ నాకు ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ ఇచ్చింది. మరి ఇవన్నీ నేను చెప్పుకోవాల్సిన దుస్థితి రాదని అనుకున్నాను. కానీ ఇలా చేసి నా ఒక్కని పరిస్థితే కాదు, ఇలా నా పేరు చెప్పి ఒక్కరిని చేస్తే ఏమవుతుందని చెప్పి ఇంకొక 10 మంది అధికారులను కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. రిటైర్ అయిన అధికారులు వాళ్ళు ఏం పాపం చేసిండ్రు? ఏమైనా ఇల్లు కట్టుకున్నారా, లేకపోతే ఏమైనా మీలాగా పెద్ద పెద్ద ఆస్తులు కొన్నారా, లేకపోతే రియల్ ఎస్టేట్ దందా చేసినారా, లేకపోతే 4th సిటీ లాగా ఒక 20,000 ఎకరాలు 30,000 ఎకరాల సిటీ ఏమైనా నిర్మిస్తున్నారా మీ కుటుంబ సభ్యుల కోసం? ఫ్యూచర్ సిటీ, సారీ 4 బ్రదర్ సిటీ అన్న, ఫ్యూచర్ సిటీ 4 బ్రదర్ సిటీ. సో ఆ విధంగా చేస్తున్నారా? ఏం చేయట్లేదు కదా. వాళ్ళే మేము దేశం కోసం చేసిన అదొక త్యాగం, ఆనందం అనిపిస్తుంది. దేశం కోసం మేము సైతం అని చెప్పి ఈరోజు ప్రజల కోసం, దేశ రక్షణ కోసం అందరికీ రాని ఒక అద్భుతమైన అవకాశం ఈ కాకట్రేస్ మాకు ఇచ్చింది. నిష్పక్షపాతంగా, నిర్భయంగా, ఏ మాత్రం కూడా స్వార్థం లేకుండా కొట్లాడినాం.
దానికి మీరు ఇచ్చే బహుమతి ఇదైతే ఐ లీవ్ ఇట్. నేనే అట్లేం భయపడను బ్రదర్, దేశం కోసం నడుస్తుంది. భయపడతారు కానీ వాళ్ళకి అలవాటు అయిపోయింది, ఇలాంటివి వస్తాయని ఉంటారు, భయం ఉంటుంది డెఫినెట్గా. వాళ్ళు బయట చెప్పారు మహిళలు, కానీ ఉంటుంది వాళ్ళ లోపల భయం. కానీ మరి ముఖ్యమంత్రి తెలియాలి ఆ విషయం. నా ఒక్కటి సమస్యనే కాదు కదా, నాతో పాటు చాలామంది ఆఫీసర్లు తీశారు, ఎంతోమంది కానిస్టేబుల్, ఇప్పుడు చాలామంది కానిస్టేబుల్ పనిచేస్తున్నారు. మొన్న శివకుమార్ యాదవ్ అని ఒక ఇన్స్పెక్టర్ సంగారెడ్డిలో, జగ్గారెడ్డి గారు ఘోరంగాను అమ్మకు పుట్టినోని వారా అన్నాడు. ఆయన గ్యాలంటరీ మెడల్ విన్నర్. ఒక మాఫియా డాన్ మీద ఫైర్ చేశాడు ఆయన షేర్లింగపల్లిలో, చేసి ఈ రాష్ట్రాన్ని యొక్క గౌరవాన్ని రక్షించాడు. ఏమైంది ఆయన పరిస్థితి? ఘోరంగా అయింది. ఇవాళ ప్రభాకర్ రావు, డాక్టర్ ప్రభాకర్ రావు అని ఐపీఎస్ ఆఫీసర్, ఆయన ఏదో టెర్రరిస్ట్ అయినట్టు ఆయన ఏమని పెట్టారు టాపింగ్ కేసులో. ఆయన ఏం పాపం చేసిండు? హోంమంత్రి అమిత్ షా ఆయన గొప్ప మెడల్ ఇచ్చిండు, గ్యాలంటరీ మెడల్ వచ్చింది అనుకో. టెర్రరిస్టులతో పోరాడిండు, నక్సలైట్లతో పోరాడిండు, ఎన్నో గొప్ప గొప్ప పనులు చేసిండు. ఆయన కూడా ఇవాళ క్రిమినల్ లాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 14 రోజులు పెట్టిండ్రు. 1,00,000 మంది పోలీసులకు మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఏ మెసేజ్ ఇస్తున్నారు మీరు? హోంమంత్రి మీకు కక్ష తీర్చుకోవాలనుకుంటే మీరు రాయలసీమ పోయి ఫ్యాక్షనిస్ట్లో చేరండి కదా. ఈ తెలంగాణలో ముఖ్యమంత్రి ఇదేమీ వ్యవహారం నాకు అర్థం కాదు. ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు డిపార్ట్మెంట్కు? సో నేనేం భయపడను బ్రదర్, నేను భయపడను, చచ్చిపోయినా ఐ డోంట్ కేర్. మేము ఇది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది, అందుకొరకే మాకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, బుల్లెట్ ప్రూఫ్ అవన్నీ ఇచ్చిండ్రు. ఇవన్నీ పట్టించుకుంటే మనం ముందరికి పోలేం. ఎప్పుడు అక్కడి నుంచి ఎవడు చంపుతాడు, ఇక్కడ నుంచి ఎవడు చంపుతాడు, అవన్నీ పట్టించుకుంటే ప్రజలకు ఏమి చేయలేం. సో నేను డీజీపీ గారికి లెటర్ రాశాను. మీకు ఇంతకుముందు చెప్పిందంతా నేను డీజీపీ గారికి లెటర్ రాశాను. మీరే నాకు చెప్పారు, నాకు తెలియదు. మా ఫాదర్ ఆరోగ్యం బాగాలేనప్పుడు పోతుంటే ఆ రోజు మీ ఫాదర్ ఆరోగ్యాన్ని బాగాలేదు, నువ్వు పోతున్నావంటే నేను చంపడానికి ప్రయత్నం చేస్తారని నాకు మెసేజ్ పెట్టారు. దాని తర్వాత మా పిల్లలు ఎక్కడో చదువుతుంటే మీ పిల్లల ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందని ఇప్పుడున్న సిపి సజ్జనార్ గారే నాకు, ఆయన అప్పుడు ఆ హోదాలో ఆయన మెసేజ్ ఇచ్చిండ్రు. అట్లా చాలా మెసేజ్లు నాకు ఇచ్చిండ్రు. మెసేజ్లు అంటే ఏదో వాట్సాప్ మెసేజ్లు కాదు, అఫీషియల్ లెటర్స్. అప్పుడు నా డీజీపీ అంజనీ కుమార్ గారు ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏంది ఏమన్నా ప్రేమలేఖలు పంపించారు నాకేమన్నా వీళ్ళు? సో అంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్, ఇప్పుడు అధికారులు కూడా మీరు అంత వీక్గా ఉంటే మాలాంటి వాళ్ళని ఏం కాపాడతారు మీరు? ముఖ్యమంత్రి వాడిని ఖతం చేయండి అంటే మీరు ఎస్ సార్ అని చెప్పి ఫైల్ పుటప్ చేసి ఖతం అని చెప్పి ఫైల్ సిగ్నేచర్ తీసుకుంటారు. నాకు అర్థం కాదు. మమ్మల్ని అడగాలిగా, కనీసం ఒక మాట నేను చెప్పాలిగా. మా డ్రైవర్కి చెప్తారా? ఇదేం గౌరవం? మా డ్రైవర్కి చెప్పి బండి తీసుకొని రా అంటే ఏందో అర్థం ఉందా, అర్థం ఉందా? ఎట్లా చేస్తారు? నాకు అర్థం కాదు. ఈ విధంగానే మీరు తెలంగాణ రూల్ చేసేది? ఈ మామూలు అయితే సదాయిస్తున్నారు, ఇక మామూలు ప్రజలు అంతే సదాయిస్తారు. మీరు 4.5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, మిమ్మల్ని నమ్ముకొని చేసిన పాపానికి ఇగో ఇవన్నీ చేస్తున్నారు. ఎనివే అంటే నేను వాస్తవాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. సో నేను అట్లా భయపడేవాడిని కాదు. రేవంత్ రెడ్డి గారు మీరు తీసుకుంటే తీసేసుకోండి, మీరు అందరూ తీసుకోండి. మీరే అన్ని బుల్లెట్ ప్రూఫ్ కార్లను మీరే పెట్టుకోండి. మొత్తం కూడా మీ ఇంట్లో కుక్క పిల్లలకు కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్లు పెట్టండి, నో ప్రాబ్లం, తీసుకుపోండి, నో ఇష్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.